నిర్నిద్రుడు పునర్దర్శనము కోరిన భద్రుడు సీతారాముల దర్శనానికై ఘోర తపస్సును చేసినప్పుడు తపమును మెచ్చి ధరణికి వచ్చి దర్శనమిచ్చెను మహావిష్ణువు. త్రేతాయుగమున రామ రూపమే త్రికరణ శుద్ధిగా కోరెను భద్రుడు ఆదర్శాలకు అగ్రపీఠమౌ ఆదర్శనమే కోరెనప్పుడు ధరణీపతియే ధరకు అల్లుడై శంఖ చక్రములు అటు ఇటు కాగా ధనుర్బాణములు తనువైపోగా సీతాలక్ష్మణ సహితుడై కొలువు తీరె కొండన దేవుడు శిలగా మళ్ళీ మలచి శిరమును నీవే నిలచి భద్రగిరిగనను పిలిచే భాగ్యము మిమ్మని కోరె భద్రుడు. వామాంక స్థిత జానకీ పరిలస కోదండ దండం కరే చక్రం చోర్ధ్వకరేణ బాహుయుగళే శంఖం శరం దక్షిణే విభ్రాణం జలజాత పత్ర నయనం భద్రాద్రిమూర్తి స్థితం కేయూరాది విభూషితం రఘుపతిం సౌమిత్రియుక్తం భజే. అదిగో అదిగో ఆంధ్రజాతికిది అయోధ్యాపురి. శ్రీమన్నారాయణ చిరంజీవి స్వామి వారికి దుబ్బాక ప్రజల భక్తి ప్రపత్తుల ప్రణామములు. కొండలపై నిలిచిన కోనేటి రాయిని కోరి కోరి మనీ మెప్పించి దుబ్బాక గ్రామంలో వైభవంగా నిర్మించి తలపెట్టిన ఈ ఆలయంలో స్థిరముగా నిలిచి నిత్య పూజ నైవేద్యములను అందుకొని కోరిన కోరికలెల్లా తీర్చి దుబ్బాక మలయప్ప స్వామిగా వెలుగొంది భక్తుల ఆర్తిని తీర్చడానికి ఆ స్వామివారిని మన యొక్క దుబ్బాక గ్రామానికి తీసుకువస్తున్నటువంటి శ్రీ 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 విదండి సింహన్నారాయణ చిరంజీవి స్వామి వారికి దుబ్బాక ప్రజల యొక్క దుబ్బాక పరిసర గ్రామాల ప్రజల యొక్క